అందరికీ నమస్కారం అండి. జాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈరోజు మొన్న బ్రహ్మ సినిమాలో పాటలన్నీ చెప్పుకోవటం జరిగింది. మనం ఈసారి మోహన్ బాబు ప్రొడ్యూసర్గా, ఆయనే హీరోగా నటించిన మేజర్ చంద్రకాంత్. ఆల్రెడీ నేను పుణ్యభూమి నాదేశం నమో నమామి పాట చెప్పడం జరిగింది. అదే సినిమాలో మరో పాట నాన్నగారు రాసింది అందరికీ కూడా మనసుకి చాలా దగ్గరైంది. అది తలుచుకోగానే అమ్మ ప్రేమ, మాతృత్వ విలువలు, ఒక భార్యాభర్తల అనుబంధం, కుటుంబ బంధాలు, బాంధవ్య విలువలు ఏ విధంగా ఉంటాయో, ఆ కుటుంబం అన్యోన్యంగా సుఖ సంతోషాలతో ఉండే ఒక కుటుంబం ఎలా అయితే ఉంటుందో ఆ కుటుంబాన్ని ఆ సినిమాలో చూపించటం, మేజర్ చంద్రకాంత్ సినిమాలో చూపించటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే పాట కూడా సుమంగళి సుఖీభవ నాన్నగారు రాసిన మరొక పాట మేజర్ చంద్రకాంత్లో. దీంట్లో ఎన్టీ రామారావు గారు, శారదా గారు భార్యాభర్తలుగా యాక్ట్ చేసిన సందర్భంలో ఆ సినిమాలో ఆ మదర్ క్యారెక్టర్, శారదా క్యారెక్టర్ చనిపోయే సందర్భం అది. ఆమె హెల్త్ బాగోదు, అనారోగ్య సమస్యలతో ఉంది, ఏ క్షణంలోనైనా ఆమె మరణిస్తుంది. ఆ టైంలో ఆ కుటుంబం ఎంతగా తల్లడిల్లిపోతుందంటే, తల్లిని దూరం అవుతుంది అని తెలిసి ఆ బిడ్డలు తల్లడిల్లిపోతుంటారు. తన భార్య ఒక జీవితకాలం తనతో కొన్ని సంవత్సరాలు జర్నీ చేసి తన కష్టాలు సుఖాలు పంచుకున్న తన భార్య మరణించపోతుంది అని అంటే ఆ బాధ చాలా వర్ణనాతీతం. ఎందుకంటే మనం మనుషులంగా మనందరం సెంటిమెంట్ ఫుల్స్, చాలా సెన్సిటివ్గా ఉంటుంది మన మనసు. మన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడికి చిన్న బాధ కలిగితేనే ఇదవుతా. అలాంటిది అమ్మ నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి మన కష్టాలు తను తినకుండా మనకి పెడుతూ, మన ఎదుగుదలలో కావచ్చు, మన అభివృద్ధిలో కావచ్చు, మన మంచిలో కావచ్చు, సుఖంలో కావచ్చు తోడుగా ఉండే తల్లి దూరం అవుతుంటే ఆ బిడ్డలు తల్లడిల్లే విధానం నాన్నగారు ఈ పాటలో చాలా అద్భుతంగా రాయటం జరిగింది. ఎందుకంటే ఆ పాట తలుచుకుంటే, ఆ పాట వింటే, ఈ పాటని బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం జరిగిందండి. ఆ తర్వాత కీరవాణి గారు మ్యూజిక్, ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారంటే కీరవాణి గారు దీంట్లో. ఇప్పటికీ ఆ పాట వింటే మన గుండె తడి అవ్వక మానదు. ఆ పాటను మీకు ఒక్కసారి పరిచయం చేద్దామని ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. మరొక విషయం అండి, ఈ సినిమాలో మేజర్ చంద్రకాంత్ సినిమాలో మా నాన్నగారు యాక్ట్ చేయటం జరిగింది. అంటే సినిమా స్టార్టింగ్ పునాది కూడా నాన్నగారు ఇది వల్లే స్టార్ట్ అవుతుంది మూవీ అంతా కూడా. ఎందుకంటే మీకు గుర్తుపట్టడానికి కూడా నేను చెప్తాను ఆ సన్నివేశం. తండ్రి నా కొడుకుని చంపేశాడని ఎన్టీ రామారావు మేజర్ చంద్రకాంత్ గారి అల్లుడు ప్రసాద్ బాబు యాక్ట్ చేస్తాడు. అతన్ని చంపటానికి పరిగెత్తుకుంటూ ఒక ముసలాయన గొడ్డలు పట్టుకొని వస్తాడు. మా నాన్న ఆ క్యారెక్టరు మా నాన్నగారు చేయటం జరిగింది. నా కొడుకుని యాక్సిడెంట్ ద్వారా చంపేశాడు, అదే నా కొడుకు బ్రతుకుంటే ఈ కష్ట సమయంలో వయసు పని చేసుకోలేని ఈ సమయంలో నాకు తోడుగా ఉండేవాడు, ఈ రోజు నా పరిస్థితి ఏంటి అని శారదమ్మ గారిని అడగటం జరుగుతుంది. ఆ సన్నివేశం నాన్నగారు యాక్ట్ చేశారు ఈ మూవీలో. నాన్నగారు కూడా సినిమాలో ఈ క్యారెక్టర్ చేశారని చెప్తాను. మాటలోకి వెళ్దామండి. సుఖీ భవ సుమంగళి సుఖీ భవ, సుశీలమై చిరాయువై సుఖీ భవ, ఈ బాలవాకు బ్రహ్మవాకు ఒక్కటేనని, నిండుగా నూరేళ్లుగా ఉండి పొమ్మని. ఈ బాలవాకు బ్రహ్మవాకు ఒక్కటేనని, నిండుగా నూరేళ్లు ఉండి పొమ్మని. ఈ పాట స్టార్టింగ్ లోనే సుమంగళి సుఖీభవ, సుమంగళి సుఖీభవ అంటే సుఖీభవ అనేది మనకు అందరికీ తెలిసిందే, సుఖశాంతులతో. ఎందుకంటే భార్యాభర్తల్ని కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కరిని మనం ఒక ఆశీస్సులు అందిస్తూ ఉంటాము. సుఖీభవ, సు అంటే మంచి, మంచి సుఖీభవ, సుమంగళిగా నిండు నూరేళ్లుగా పసుపు కుంకాలతో సంతోషంగా వర్ధిల్లాలని ఆశీర్వదించేది
మంచి మనసుతో క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాము. అది సుమంగళి సుఖీభవ, సుమంగళి సుఖీభవ. సుశీలమై అంటే మంచి మనసు కలిగిన దానివై, చిరాయువు అంటే దీర్ఘాయుషు కలిగిన దానివై, సుఖీభవ నిండు నూరేళ్లుగా ఉండాలి అని ఆశీర్వదించేదండి. చిరాయువు అనే పదానికి అర్థం మీకు తెలుసు. సుశీలమై అంటే కూడా తెలుసు, మంచి గుణాలు. శీలము అంటే గుణాలు కలిగినదని అర్థము. చిరాయువు అంటే దీర్ఘాయుష్మానులుగా ఉండాలని. సుమంగళి సుఖీభవ అంటూ ఆశీర్వదిస్తున్నాము. అలా స్టార్టింగ్ లోనే తను చనిపోతుందని తెలిసి కూడా ఆ పాటలో ఆ చిన్న పిల్లలతో, ఎందుకంటే మనం పసిపిల్లలు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా మనం ఏమంటామంటే లోక సామెత ఉండనే ఉంది, బాలవాకు బ్రహ్మవాకు ఒకటేనని. ఆ పిల్లల్ని దేవుళ్ళతో సమానంగా మనం పోల్చి చెప్తాము. అందుకని అక్కడ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ యాక్ట్ చేయటం జరిగింది. మనోజ్ చిన్నపిల్లాడిగా దాంట్లో యాక్ట్ చేశాడు, మోహన్ బాబు గారి అబ్బాయి. ఆ మనోజ్ వాళ్ళతో సుమంగళి సుఖీభవ, సుశీలమై చిరాయువై సుఖీభవ, ఈ బాలవాకు బ్రహ్మవాకు ఒక్కటేనని, నిండుగా నూరేళ్లుగా ఉండిపోమ్మని అని ఆశీర్వదించి చెప్పడం అనేది జరిగింది. దానిలో చరణంలో శతమానం భవతి అని నిన్ను దీవించి గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాధించి, శతమానం భవతి అని నిన్ను దీవించి గతకాలం స్మృతిలోనే నిన్ను సాధించు. దీనిలో చిత్ర గారు ఆ కుంకుమ రేకులు కెంపులు పూయగా, ఆ పూసిన పువ్వులు నోములు పండగ, ఆ ఒక్క లైన్ ఉంది చూడండి. ఆ కుంకుమ రేకులు కెంపులు పూయగా చిత్ర గారు చాలా అద్భుతంగా పాడారు. ఆ వర్డ్ ఎంత బాగుంటుందంటే ఆ లైను, కుంకుమ రేకులు కెంపులు పూయగా. ఇక్కడ రెండు అర్థాలు కూడా వస్తాయండి. కుంకుమ రేకు బొట్టుని, కుంకుమ రేకుని మనం ఉదయాన్నే సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ సూర్య కిరణాలు వచ్చే దానిని ఉదయాన్నే వచ్చే సూర్యోదయానికి సంబంధించిన ఆ కుంకుమ రేకులు అని ఆ సూర్యోదయాన్ని కూడా మనం అనటం జరుగుతుంది. ఆ సూర్యోదయాన్ని కుంకుమ రేకులు కెంపులు పూయగా అని చెప్తున్నాము. ఆ పెట్టుకున్న బొట్టు కెంపులు, కుంకుమ పువ్వు అనేది ఎర్రగా ఉంటుంది, మనకి తెలిసిన విషయమే. ఆ నెదుటన పెట్టుకున్న బొట్టు కెంపులు పూయగా అంటే చెంపల మీద ఎరుపు రంగు కలిగి ఉండటాన్ని కెంపు అని అంటాము. కెంపులు పూయగా ఏంటి, బుగ్గలు ఎరుపెక్కుతున్నాయే, కెంపు రంగులో వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు సహజంగా. దాని అర్థాన్ని ఆ కుంకుమ రేకులు కెంపులు పూయగా, ఆ పూసిన పువ్వుల నోములు పండగ. ఆ పాట చాలా బాగుంటుందండి. అక్కడ అర్థం కదిలి రావమ్మ అని, ఈ బాలవాకు బ్రహ్మవాకు ఒక్కటేనని, నిండుగా నూరేళ్లుగా ఉండిపోమ్మని. ఆ తర్వాత సుమంగళి సుఖీభవ. రెండో చరణంలో కూడా అనురాగం కోవెలలో ఆది దంపతులై కన్నులారా నిన్ను చూసే జన్మ ధన్యమై, అంటే అనురాగం కోవెలలో ఒకరినొకరు గౌరవించుకుంటూ అన్యోన్య దాంపత్యం కలిగి సుఖ సంతోషాలతో ఉన్న ఆ కుటుంబంలో ఉన్న భార్యాభర్తలను మనం ఆది దంపతులు అని అంటుంటాం. అనురాగం కోవెలలో ఆది దంపతులే. అనురాగం కోవెలలో అని అంటే అక్కడ ఇంటిని కోవెలగా, వారు నివసించే ఆ ఇల్లే ఒక దేవాలయంగా భావిస్తారు. ప్రేమ అనురాగ అనుభూతులతో నిండి ఉన్న ఇల్లు కాబట్టి అందుకనే అక్కడ కవి వర్ణించటానికి అనురాగం కోవెలలో ఆది దంపతులై, తర్వాత కనులారా నిన్ను చూసే జన్మ ధన్యమై, మిమ్మల్ని చూస్తున్న ఈ జన్మ మా జన్మ ధన్యమై అని చెప్పడం జరిగింది. ఒక జీవిత కాలం చాలని ప్రేమలో నిజమే. ఒక జీవిత కాలం 100 సంవత్సరాలు మన లైఫ్ అయితే ఉండొచ్చు. ఈ 100 సంవత్సరాలు భార్యాభర్తలుగా వారి మధ్య ఉన్న ప్రేమానుబంధం కావచ్చు, తల్లిగా మనకిచ్చే ప్రేమ అనురాగం కావచ్చు. ఒక జీవిత కాలపు చాలని ప్రేమలో తల్లి ప్రేమకి ఒక జీవిత కాలం సరిపోతుందా? ఎప్పటికీ సరిపోదు. అలాగే భార్యాభర్తల అనుబంధానికి, అనురాగానికి, వారి ప్రేమకి కూడా ఒక జీవిత కాలం సరిపోతుందా?
సరిపోదు. కానీ పదం చూడటానికి చాలా సింపుల్గా ఈజీగా చెప్పవచ్చు, కానీ ఆ పదం యొక్క అర్థం ఎంత గొప్పగా ఉంటుందంటే మనసంతా ఒక వేదనగా నిండిపోతుంది, ఎంతో ప్రేమగా ఉంటుంది. ఒక జీవిత కాలము చాలని ఈ ప్రేమలో సరిపోదు ఈ ప్రేమ. కానీ ఒక కష్ట సమయం రాపోతుంది, చనిపోతుంది శారద. ఈ క్యారెక్టర్ చనిపోతున్న సందర్భంలో గుండె బొరువెక్కి వేదనతో పాడటం అనేది, ఆ యాక్షన్ చేయటం అనేది ఎన్టీ రామారావు గారికి తప్ప మరొకరికి అది సాధ్యం కాని విషయం. ఎందుకంటే నటుడు అనగానే మనం ముందుగా ఎవరిని గుర్తు చేసుకుంటామండి? ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటాం. ఆయన లేకపోతే ఈ కళారంగానికి పెద్ద దిక్కుగా ఉండి, కళారంగంలోనే కాదు అన్ని రకాలుగా కూడా కొన్ని క్యారెక్టర్స్ అలా నిలిచిపోయి ఉన్నాయి అంటే ఈ రోజుకి మనకి ముఖ్య కారణం ఎన్టీ రామారావు గారే. భీముడు చూసుకోవాలన్నా, దుర్యోధనుడు క్యారెక్టర్ చూడాలన్నా, కర్ణుడు చూడాలన్నా, కృష్ణుడు చూడాలన్నా, రాముడుగా చూడాలన్నా, ఎవరుగా చూడాలన్నా ఎన్టీ రామారావు గారికి మాత్రమే సాధ్యం. అలాగే బరువెక్కిన గుండె, వేదనతో నలిగిపోతున్న మనసు ఎలా ఉంటుందో అద్భుతమైన నటనని మన ఎన్టీ రామారావు గారు ప్రదర్శించారు. ఆ విషయాన్ని అసలుగా ప్రదర్శించడం, ఆ మూమెంట్, ఆయన ఒక్కొక్క బరువుగా అడుగులు వేస్తూ తన భార్యని తీసుకొని వెళ్తూ తను చనిపోతున్న ఆ క్షణంలో ఆ వేదనని తనలోనే పెట్టుకొని ఆయన చేసిన నటన నిజంగా రెండు చేతులెత్తి నమస్కరించవచ్చు. సాక్షాత్ ఆయన తప్ప ఆ క్యారెక్టర్ని మరొకరు ఎవ్వరూ కూడా చేయలేరు. ఎన్టీ రామారావు గారిని మనసారా స్మరించుకుంటూ ఆ కళామ తల్లి ముద్దు బిడ్డగా మన తెలుగు వారికి ఒక ఆదర్శమూర్తిగా అన్ని రంగాలలో ఆయనే లేకపోతే మన సినిమా రంగమే లేదు అన్నట్లుగా ఉన్న మా ఎన్టీ రామారావు గారిని ఒకసారి మనసారా స్మరించుకుంటూ ఆయనకి నీరాజనాలు తెలియచేసుకుంటున్నాం ఈ పాట ద్వారా. అంతేకాకుండా జాలాది గారు ఈ పాటలో ఒక జీవిత కాలము చాలని ప్రేమలో సుఖశాంతులు విరిసే చల్లని తల్లిగా, సుఖశాంతులు తన తల్లి ఎలాంటి బిడ్డలకి ఏ విధమైన ప్రేమను అందించిందో, సుఖశాంతులు విరిసే చల్లని తల్లిగా ఆ ప్రేమగా పాడటము ఆ మ్యూజిక్ లోనే ఉంది అండి. ఎంత అద్భుతంగా నిలిచిపోవమ్మా, నువ్వు ఇలాగే ఉండిపోవచ్చు కదా అని వేదనతో బిడ్డలు పాడే ఈ పాట అండి. ప్రతి ఒక్కరి గుండె తడుస్తుంది, ప్రతి ఒక్కరి మనసు వేదనతో నిండిపోతుంది, మనసు భావోద్వేగానికి లోనవుతుంది మనకి తెలియకుండానే. అంత అద్భుతంగా ఈ పాట రాయటం జరిగింది. మ్యూజిక్ కూడా అంత బాగుంటుంది. దానిలో చేసే ప్రతి పిక్చరైజేషన్ కూడా డైరెక్టర్ గారు అద్భుతంగా చేయటం జరిగిందండి. రాఘవేంద్రరావు గారు దీంట్లో ఈ సినిమా డైరెక్షన్లో కూడా పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఇంత చక్కని పాటని మీకు అందించే అవకాశాన్ని నాకు కలిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి వీలైతే ఈ పాటని మీరు వినండి. పాటని నేను మీకు మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను, కానీ కాపీరైట్ పడుతుందండి, అందుకే నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. ఇంత గొప్ప సినిమాలో, మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఇంత మంచి పాట రాసిన జాలాది గారిని ఇప్పటికీ కూడా గుర్తుండిపోయి కళ్ళల్లో నీరుని తెప్పించి మా గుండెల్ని బరువు చేసి ఇంత మంచి పాటని రాసిన, ఎందుకంటే ఒక కుటుంబంలో ఉండే బంధాలు, బాంధవ్యాలు, అనుభూతుల యొక్క విలువలను, అనురాగపు యొక్క విలువలను తెలియచేస్తూ చేసే వాళ్ళ మధ్య ఉండే మానసిక సంఘర్షాన్ని కూడా తెలియచేస్తూ రాసిన ఈ పాటకి జాలాది గారిని అంత అద్భుతంగా రాయటం ఒక వ్యక్తి అయితే, వారి గొంతులో పలికించిన బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రమ్మ గారులకి మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. అలాగే ఈ తెలుగు సినిమా ముద్దు బిడ్డ, ఆ తెలుగు సినిమా అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే ఎన్టీ రామారావు గారు, మా అన్న ఎన్టీ రామారావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఎన్టీ రామారావు గారికి జోహార్లు అర్పించుకుంటూ, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి, జాలాదిగ గారికి అందరికీ కూడా జోహార్లు అర్పించుకుంటూ ఈ అవకాశాన్ని
మీకు తెలియచెప్పే అదృష్టాన్ని దేవుడు నాకు కలుగ చేసినందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కలాం తల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.